నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే నువ్వు ఇది చేయగలవు, నీ వల్ల అవుతుంది అని నిన్ను మోటివేట్ చేసేవారి కంటే నీ వల్ల కాదు, నువ్వు ఏం చేయలేవు అని నిన్ను డీమోటివేట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. అసలు మోటివేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందున్నారు మోటివేషనల్ స్పీకర్ వేలంగిని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్. వాట్ అబౌట్ యూ? చాలా బాగున్నాను మ్యామ్. కొంతమందికి వారికి ఎంత టాలెంట్ ఉన్నా సరే సరైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక ఆగిపోతూ ఉంటారు. ఇలాగ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? యా, ష్యూర్ అండి. చూసుకుంటే మనం ఫస్ట్ మహీంద్రా థార్ ఉంది, ఐడియా ఉందా? బ్లాక్ కలర్ మహీంద్రా థార్ ఎక్సలెంట్ ఉంటుంది. 18 lakhs 20 lakhs ఏమో ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ అరే ఎంత బాగుంది మహీంద్రా థార్, అసలు అబ్బా అది వెళ్తుంటే కూడా అందరి చూపు అంతా ఆ థార్ మీదనే పడుతూ ఉంటుంది. కానీ అందులో ఫ్యూయల్ లేకపోతే ఏమైనా యూజ్ ఉంటుందా? అంత 18 lakhs పెట్టి కూడా ఫ్యూయల్ లేకపోతే వేస్ట్ కదా అది. సో మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కాన్ఫిడెన్స్, ఎంత టాలెంట్ ఉన్నా, మనం ఏం చేసినా కానీ, మనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కానీ మనకి కాన్ఫిడెన్స్ లేదు అని అంటే వీఆర్ ఫెయిల్, అంటే మనం ఇంకేం చేయలేమన్నమాట. వీఆర్ నథింగ్. సో కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలో నేను చెప్తాను. ఒక చిన్న మనం ఎక్స్పెరిమెంట్ లాంటిది చూద్దాం. ఇప్పుడు చూడండి, మన దగ్గర 2 glasses ఆఫ్ వాటర్ ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇవి 2 persons అనుకుందాం. ఇద్దరికి టాలెంట్ ఉంది, మంచి కలర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పర్సన్ చూడండి, వాటర్లో వేస్తే మునిగిపోయాడు, అవునా? పైకి రాలేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక పర్సన్ చూద్దాం. మనము ఒక పౌడర్ యాడ్ చేద్దాము. ఈ మ్యాజికల్ పౌడర్ ఇందులో యాడ్ చేసేసాము. చూడండి, డిఫరెన్స్ చూసారా? ఈ పౌడర్ యాడ్ చేయగానే అది తేలుతుంది. ఇది వితౌట్ పౌడర్ అది మునిగిపోయింది. ఈ పౌడర్ ఏంటిదో కాదు, ఇది కాన్ఫిడెన్స్. ఓకే, సేమ్ టాలెంట్ ఉన్న పర్సన్స్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల అది తేలింది. కాన్ఫిడెన్స్ ఉండడం వల్లనే తను మంచి పొజిషన్కి వస్తారు, హై పొజిషన్కి వస్తారు. కాన్ఫిడెన్స్ లేకపోతే అట్టర్ ఫ్లాప్, అంతే, మునిగిపోతారు, అక్కడే ఉంటారు కాన్ఫిడెన్స్ లేకపోతే. ఇప్పుడు చూడండి, మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ, ఇప్పుడు మనం ఒక గుంత దవ్వాము, అందులో వాటర్ ఉన్నాయి, మనం దానికి ఒక చిన్న వే ఇస్తేనే ఆ వాటర్ అనేది ఫ్లో అవుతాయి. వే ఇవ్వకపోతే ఎన్ని వాటర్ ఉన్నా కానీ అక్కడే నిలబడి ఉంటాయి. ఆ స్టేబుల్గా ఉన్న వాటర్లో పాకురు అవన్నీ పట్టిపోయి ఎన్ని వాటర్ ఉన్నా కానీ అవసరం లేదు మనకి. కానీ కొన్ని వాటర్ ఉన్నా కానీ మనం ఒక చిన్న వే ఇచ్చామనుకోండి, అది ఫ్లో అవుతుంది. ఆ చిన్న వే ఇవ్వడమే కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్క మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకు కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది అని అంటే, ప్రాక్టీస్ లేక. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాము, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? యా మ్యామ్. నేను యాక్సెప్ట్ చెయ్యను. ఎందుకు అని అంటే, ఏం చెప్తారనంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. నేనేమంటా అంటే, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అంటే మనం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ కదా, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని వచ్చినా గివ్ అప్ ఇవ్వద్దు. ఇంకొకటి ఫియర్, భయం ఉండడం వలన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తక్కువ అవుతున్నాయి ప్రతి ఒక్కరిలో. ఏంటిది భయం అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు ఆపోజిట్ నైబర్స్ ఉంటారనమాట. ఒక అతను ఒక 30,000కి జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న బైక్ ఉంది ఆయన దగ్గర, పల్సర్ 125 150 ఏదో ఒకటి వేసుకుందాం. పల్సర్ బైక్ అయితే ఉంది తన దగ్గర. బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఇక రోజు తను బైక్ స్టార్ట్ చేసే ముందు ఆపోజిట్ పర్సన్, తన నైబర్, ఒక పెద్ద కార్ స్టార్ట్ చేస్తాడు, కియా కార్, మంచి బ్లాక్ కలర్ కార్. అది స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు, అబ్బా తన దగ్గర మంచి పెద్ద కారు ఉంది అనేసి తనతో మాట్లాడడానికి కూడా భయపడతాడు. ఎందుకు అనంటే, అంత కార్లో వెళ్తున్న పర్సన్ ఏదో పెద్ద హై లెవెల్ పొజిషన్ అని మనం అనుకొని మనము కొంచెం దూరంగా ఉంటాం కదా, పెద్ద విఐపి అనుకుంటాం కదా. అలా ఎప్పుడు ప్రతిరోజు అలానే అనుకుంటారు, నా దగ్గర ఏం లేదు అలా అనుకుంటాం అనమాట. అనుకున్న తర్వాత
అలా వెళ్తున్న అలా ఒక నెల 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఒక ప్లేస్‌లో ఒక గల్లీలో కారు ఆపి తను దాన్ని క్లీన్ చేస్తా ఉంటాడు కార్‌ని. ఇగ ఈయన వెళ్ళి ఈయనకి ఆతృత ఆపుకోలేకపోయిండు. "నువ్వు అంత పెద్ద ఓనర్, కార్ ఓనర్, నువ్వు కార్ వాష్ చేసుకోవడం ఏంటిది? సర్వీస్ సెంటర్‌లో ఇచ్చేయొచ్చు కదా!" అది ఇది అనేసి చెప్పడానికి వెళ్తాడు. వెళ్ళి అలాగే చెప్తే, అవును మీరు మా ఇంటి ఎదురుగా ఉంటారు కదా! నేను గుర్తుపట్టాను. మీరు రోజు నన్ను చూసుకుంటూ వెళ్తారు కదా!" అని ఆ పర్సన్ గూడా అంటారు. "మీరెందుకు వాష్ చేస్తున్నారు సార్ కార్" అనంటే, "డ్రైవర్ లేరా?" అనంటే, "నేనే డ్రైవర్‌ని." అయ్యో! అంటే వాళ్ళ ఓనర్ దగ్గర ఆల్రెడీ ఒక 4, 5 కార్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ లేక ఈ కార్ వీళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారనమాట. డైలీ ఇక్కడ నుంచి తీసుకొనెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓనర్‌ని పికప్ చేసుకొని డ్రైవింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ కార్ తెచ్చి పెట్టుకుంటాడు. అంటే ఎంత చిన్న సిల్లీ పాయింట్ అంటే మనం అంతే అందరి అవుట్‌పుట్స్‌ని చూసి మనం భయపడతా ఉంటాము. అసలు లోపల కంటెంట్ ఎంతుందని ఎవరికీ తెలీదు. వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలీదు. జస్ట్ అవుట్‌పుట్ చూసి మాత్రమే మనం ఫియర్ అయిపోయి వాళ్ళ ముందు మనం తక్కువేమో అన్న ఫీలింగ్ మనం తెచ్చుకుంటామనమాట. వాళ్ళకంటే మనం ఏమి తక్కువ కాదు అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో మనకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎంత ఏ పర్సన్ అయినా ఎంత లో పర్సన్ అయినా ఎంత హైలో ఉన్న పర్సన్ ఎవరి గ్రేట్‌నెస్ వాళ్ళకుంటుంది. ఓకే. మీకు చిన్నది ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇది గ్రాస్ తెలుస్తూనే ఉంది కదా మీకు. ఇదొక 50 రూపీస్ నేను సేల్ చేస్తున్నా మీకు. 50 రూపీస్ ఇస్తారా దీనికి? దానికి 50 రూపీస్ ఎవరైనా ఇస్తారా? సరే 40 ఇయ్యండి ఏమవుతుంది? 40 కూడా ఎక్కువే కదా! 40 కూడా ఎక్కువేనా? ఓకే. అంటే అసలు కొంటారా ఎవరైనా దీన్ని? దాని యూజ్ ఉంటేనే కొంటాం కదా! ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ లేకపోతే ఎవరు కొనరు. లేదు కరెక్టే. కానీ ఇదే యూజ్ లేని గ్రాస్‌ని మీరు అంటున్నారు దీంతో యూజ్ లేదు అని. ఇదే యూజ్ లేని గ్రాస్‌ని వినాయక చవితి ముందు రోజు చూడండి. మార్కెట్ మొత్తము ఇట్లా పెద్ద పెద్ద పెట్టుకొని అమ్ముతారు. 50 రూపీస్ బండిల్ ఇది, 20 రూపీస్ బండిల్ అని. అనంటే ప్రతి ఒక్కరికి ఒక డే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. గడ్డి పోస గదా అని మనం ఇట్లా చీప్‌గా తీసి పడేస్తే, వినాయక చవితి ముందు రోజు వచ్చి మనం దాన్నే మళ్ళా ఈ చీప్‌గా తీసి పడేసిన గడ్డి పూసని మనం డబ్బులిచ్చి మరీ కొంటాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్‌నెస్ ఉంటుంది. తనకంటే నేనేం తక్కువ గాదు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో రావాలి. నా గ్రేట్‌నెస్ నాది, తన గ్రేట్‌నెస్ తనది. ఎవరికిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకివ్వాలి. ఇటువంటి భయాలు నేను చెప్పాను కదా! అవుట్‌పుట్ చూసి భయపడడం. ఆ పర్సన్ అయితే ఇప్పుడు ఆ కార్ ఉన్న పర్సన్ కంటే ఈయననే గ్రేట్. ఈయన దగ్గర మంచి 20,000-30,000 సాలరీ ఉంది. మంచి పల్సర్ ఓన్ బైక్ ఉంది. కనీసం మనకు ఓన్ వెహికల్ కూడా లేదు. డ్రైవర్. ఆయన కంటే ఈయననే బెటర్. కానీ ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నాడనమాట. సో ఇటువంటి మనం ఒక్కసారి చేసుకుంటే గనుక మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటిది అనంటే కాన్ఫిడెన్స్ లెవెల్‌కి చెప్పాను కదా! పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేసి. సో బ్రూస్ లీ గారు కూడా ఒక డైలాగ్ చెప్తారనమాట. 10,000 అవర్స్ ప్రాక్టీస్ చేసిన పర్సన్‌కి కూడా నేను భయపడను. కాకపోతే ఒకటే పంచ్‌ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే నాకు భయం. అంటే మన ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ అంటే మనం ఖచ్చితంగా దాంట్లో బెస్ట్ అనిపించుకునేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒక్కసారి మనకి మంచి ప్రాక్టీస్ చేసామనుకోండి కాన్ఫిడెన్స్ మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంకొకటి మనకు అవేర్‌నెస్ ఉండాలి. మనం ఆ సబ్జెక్ట్ మీద లోతుగా మనం ఎప్పుడైతే విశ్లేషిస్తామో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.